వెల్కమ్ టు మిస్టర్ ఎన్టీవీ భక్తి. నేను మీ నవీన్. చాలామంది కుంకుమ ధరించాలి అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అసలు కుంకుమ అంటేనే మన సాంప్రదాయం. అదేవిధంగా ఆరోగ్యానికి సూచనగా ఉంటుంది, భక్తికి సూచనగా ఉంటుంది. హిందువులందరూ కూడా ధరించాలి అని చెప్పేసి కూడా చెప్తుంటారు. కానీ అలాంటి కుంకుమకి ఇప్పుడు ఆడవాళ్ళు అదేవిధంగా మగవాళ్ళు దూరం అవుతూ ఉన్నారు నిదానంగా. ఎందుకు అంటే ఇందులో కెమికల్స్ ఉంటా ఉన్నాయి. ఇవి పెట్టుకోవడం వల్ల మాకు ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది, పుండ్లు వస్తూ ఉన్నాయి, మచ్చలు వస్తూ ఉన్నాయి, కాబట్టి మేము ధరించట్లేదని సింపుల్గా చెప్పేస్తూ ఉన్నారు. కానీ అదే ఒరిజినల్ కుంకుమని మనం పెట్టుకుంటే మనం ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా వస్తుంది అని చెప్పేసి బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గారు చెప్తున్నారు. అసలు ఒరిజినల్ కుంకుమకి డూప్లికేట్ కుంకుమకి తేడా ఏంటనే తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడ కుంకుమ ధరించడం వల్ల మనకు ఆరోగ్యం ఏ విధంగా వస్తుంది, ఐశ్వర్యం ఏ విధంగా వస్తుంది అనేది తెలుసుకుందాం. గురుగారు నమస్తే. నమస్తే నవీన్. ముందుగా మీకు ధన్యవాదాలు గురుగారు. ఎందుకంటే యాక్చువల్గా ఇది నా సబ్జెక్ట్ కాదు అనేసి మీరు అన్నారు. కానీ నేను వచ్చేసేసి గురుగారు ఇది మీలాంటి వాళ్ళు చెప్తే బాగుంటుంది అన్నప్పుడు ప్రతిదీ ఏది మాట్లాడినా బిజినెస్ అయిపోతూ ఉంది నవీన్ అన్నారు. కానీ దీన్ని బిజినెస్ కోనవద్దు గురుగారు. మనం ఏం చేయాలంటే అసలు ఒరిజినల్ ఏంటి, డూప్లికేట్ ఏంటి, ప్రతి ఒక్కరికి నాకు కుంకుమ పెట్టుకోవాలని ప్రతిసారి కోరిక ఉంటుంది. నేను పెట్టుకోలేదు. మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక కుంకుమ ఇచ్చేసి ఇది పెట్టుకోనవేని అన్నారు. అదేంటంటే ఇది పెట్టుకున్న తర్వాత నీట్గా ఉంది, ప్లస్ ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఆ స్మెల్ అనేది చాలా బాగుంది. సో అసలు డూప్లికేట్ కుంకుమ ఒరిజినల్ కుంకుమ ఎట్లా కనుక్కోవాలి? నమస్కారం. మిస్టర్ భక్తి, ఇది వచ్చేసి మిస్టర్ ఎన్టీవీ భక్తి ఛానల్ ప్రేక్షక మిత్రులకి ఒక అపురూపమైనటువంటి విషయాన్ని మనం ప్రతిరోజు మన జీవితంలో హైందవ సంప్రదాయంలో ఒక భాగంగా ఉన్నటువంటి ఒక వస్తువు గురించి మనం మాట్లాడుతున్నాం. అది అయిన తర్వాతే నెక్స్ట్ అది ఉద్యోగిగా ఉండి, వ్యాపారంగా ఉండి, మనంగా ఉండి, మన వ్యాపార స్థలంలో కానీ బొట్టు స్నానం చేయగానే బొట్టు అనేది పెట్టుకుంటాం మగవాళ్ళు. ఆడవాళ్ళు కూడా ఇక్కడ ఆగ్నేయ చక్రం దగ్గర పెట్టుకుంటారు, పాపిట్లోనే పెట్టుకుంటారు. సౌభాగ్యాన్ని ఇచ్చే యొక్క అద్భుతమైనటువంటి కుంకుమ ఏం చెప్తున్నా, భాగ్యాద లక్ష్మీ భారమ్మ వచ్చే వాళ్ళకందరికీ ఆ యొక్క ఆడవాళ్ళకి పసుబొట్లు ఇచ్చామంటారు చూసారా. వీరు పసుబొట్లు ఇస్తారు, కుంకుమ ఇస్తారు, పాపిట్లను పెట్టుకుంటారు. వాళ్ళ యొక్క మాంగళ్యానికి ఎదుటి వాళ్ళు మాంగళ్యానికి వాళ్ళు ఇస్తారు. ఎదుటి వాళ్ళు మీ మాంగళ్యం క్షేమంగా కోరుకుంటూ పసుపు కుంకుమ ఇస్తారు. సో ఇది ముట్టుకుంటూ ఉండగా కూడా చేతిలో ర్యాషెస్ వచ్చేసి ఆరోగ్యం బాగుంటుంది, రెడ్నెస్. తర్వాత ఈ ఆగ్నేయ చక్రంలో పెట్టడం వల్ల నఖశిఖ పర్యంతం ఫస్ట్ చక్రాస్ యాక్టివేట్ అవుతుంది. ఫస్ట్ అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా కుంకుమ అనేది పెట్టుకోవడం వల్ల చక్రాస్ యాక్టివేట్ అవుతుంది. అందుకే చూడండి, ప్రతి దేవాలయంలో కరెక్ట్గా ఈ ప్రాంతంలో ప్రతి దేవుడికి అభయహస్తాలకి అన్నిటికీ కూడా. ఇంకోటి ఏంటంటే నువ్వు కుంకుమ పెట్టుకొని ఇంటర్వ్యూ చేస్తేనే నేను ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు. అవునా కదా? పెట్టుకుంటావా? ఎందుకంటే అది వచ్చేసేసి ముందు మీకు ఏకాగ్రతని ఇస్తుంది. సో నువ్వు అడిగే క్వశ్చన్ సూటిగా ఉంటుంది నవీన్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మీరు చూడండి, మనం పెళ్ళిళ్ళకి వెళ్తాం, అయ్యగారు చెప్తుంటారు శుభముహూర్తం ముగిసిపోతుంది, రండి 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 అని. ఎవరికి శుభముహూర్తం ముగిస్తుంది? బిడ్డ నవీన్, నీ శుభముహూర్తం కంప్లీట్ అయిపోయి నీకు స్టార్ట్ అవుతుందిరా అని చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటిది ఏం చేస్తారు, అక్షింతలతో కుంకుమ ఎవరికి ఇస్తున్నారు? పెద్దవాళ్ళకి అందరికీ కూడాను. నువ్వు నీ భార్యను చేయబట్టబోతున్నావు, ఏ అమ్మాయి నువ్వు నీ భర్తను చేయబట్టబోతున్నావు అని చెప్పేసి తలంబ్రాలతో పసుపుతో కూడినటువంటి దానితో వేసుకుంటూ ఆ యొక్క భర్త మొదట పెడతారట పాపిట్లో కుంకుమ. ఎందుకు పెట్టబోతున్నాడు పాపిట్లో, ఎందుకు పెట్టాడంటే ఇక్కడ అనేది తాకడం వల్ల తన యొక్క నాభిలో ఒక యాక్టివేట్ అవుతుంది. గైనిక్ ప్రాబ్లం చాలా మందికి ఆడవాళ్ళకి గైనిక్ రిలేటెడే కదండి, పీసీఓడి కానీ ఓవర్ బ్లీడింగ్ కానీ మనవడం. ఈ పాపిట్లో కుంకుమ పెట్టుకోవడం వల్ల ఆరోగ్యమైనటువంటి సూత్రం ఉంది. సో ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. ఇలా అనగానే యాక్టివేట్ అయిపోయి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత నిత్య జీవితంలో పీరియాడికల్ 4 రోజులు 5 రోజులు కూడా కొంతమంది అవస్థ పడుతూ ఉంటారు. అవన్నీ కూడా కంట్రోల్ అయ్యి ఆగుతుంది అనే దానికి పాపిట్లో కుంకుమ పెడతారు. పెట్టిన తర్వాత అది ఏమవుతుంది, ఈ రోజు రేపట్లో నేను కరెక్ట్ పెట్టున్నానా లేదా, ఇక్కడ ఒక ర్యాష్ వచ్చేటప్పటికి అందరూ స్టిక్కర్కి ఆ స్టిక్కర్ కల్చర్ పోయి ఇప్పుడు బొట్టు లేకుండా కల్చర్ అయిపోయింది. ఇంకా కొంతమందికి కనిపించింది కూడా పెట్టేస్తున్నారు. సో మనం ఆ కాంట్రవర్సీకి రావట్లేదు. సరే, ఇప్పుడు మన కుంకుమ గురించి మనం వచ్చామంటే ఇందులో అసలు ఒరిజినల్ కుంకుమ ఏంటి, డూప్లికేట్ కుంకుమ ఏంటి అని అడిగాం. ఈ డూప్లికేట్ కుంకుమ గురించి మనం మాట్లాడి దాని గురించి చెప్పడమే బెస్ట్. అదొక బంకగా అంటూ ఉంటుంది, చేతులు మరకలు కూడా పోదు.
మీరు కావాలంటే కడిగి చూడండి, ఒక 1-2 అవర్స్ వరకు ఆ మరకపోదు. రెడ్గా ఉంటుంది. ఒరిజినల్ కుంకుమ పాపిట్లో కూడా అతుక్కోదండి, జనరల్గా అలా పడిపోతూ ఉంటుంది, రాలిపోతూ ఉంటుంది. ఒరిజినల్ కుంకుమ న్యాచురల్ పసుపుతో తయారు చేస్తారు, కెమికల్ లేని పసుపుతో తయారు చేయాలి. ఓకే. ఈ కుంకుమలన్నీ మిక్స్ చేసి అందులో మొగలి పువ్వు, పచ్చకర్పూరం వేసి నూరి ఆ కుంకుమను మన యొక్క దేవాలయం ద్వారా మనం తయారు చేసి ఇస్తున్నాం. మొగలి పువ్వుతో, పచ్చకర్పూరంతో, కుంకుమరాళ్లతో, న్యాచురల్ పసుపు, కెమికల్ లేని పెస్టిసైడ్ వాడని పసుపు కొమ్మల్ని రుబ్బి దాంతో కుంకుమ తయారు చేసి ఇస్తున్నాం. దీని సెల్ఫ్ లైఫ్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే. ఓకే. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒరిజినల్ కుంకుమకు సెల్ఫ్ లైఫ్ ఉండదు, 6 నెలలు మాక్సిమం, అంతే, అంత పైన ఉండదు. దాని తర్వాత పురుగులు వచ్చేస్తాయి, ఎందుకంటే మనం పెస్టిసైడ్ వాడట్లేదు కదా. అది గుర్తుపెట్టి, పెస్టిసైడ్ ఉంటే దాని కెమికల్ రాదు. అది కొన్ని అంటే దాంట్లో ఆ మైదా లాంటిదో లేకపోతే ఒక గమ్మింగ్ లాంటిది వేసి పుండు అయిపోతుంది, కెమికలే కదా, కెమికల్ వాడడం వల్ల అవుతుంది. సరే, దీనికి మనం ఎన్ని రకాల కుంకుమ ఉంటుంది అనుకుంటే, ఫస్ట్ ఇప్పుడు మనం కుంకుమలో మొట్టమొదటిగా రెగ్యులర్గా వాడేది రెడ్ కుంకుమ. ఎస్ గురూజీ. తర్వాత మరూన్ కుంకుమ, ఇది మరూన్ కుంకుమ. ఎస్. అన్నిటికంటే కొత్తగా ఈ మధ్యలో బాగా ప్రాచుర్యం వచ్చింది, కానీ కొన్ని కాలం నుంచి ఉన్నది కుబేర కుంకుమ, గ్రీన్ కుంకుమ. ఈ ఉన్న కుంకుమలో కల్లా రెగ్యులర్గా వాడేది ఇది, పూజల్లోనూ పునస్కారాల్లోనూ అన్నిట్లోనూ వాడేది ఇది. సరే, ఈ కుంకుమను మనము పెస్టిసైడ్ లేకుండా ఉన్నటువంటి పసుపుతోనూ, పెస్టిసైడ్ లేని ఒక పసుపుతోనూ, మొగలి పువ్వు, పచ్చకర్పూరము, కుంకుమరాళ్లతో తయారు చేసినటువంటి కుంకుమ. ముందు ఇది మనం ఎలా పెట్టుకోవడం అనడం కంటే కూడా ఫస్ట్ నవీన్, టోటల్ ఎప్పుడైనా మనం గిన్నెలో ఉన్న కుంకుమని అలాగే తీసుకుని వాసన చూడకూడదు. అలా చూసామంటే అది పూజకు పనికిరాదు. నేను కొంచెం నీకు ఇస్తాను, ఒకసారి ఇది ఎలా ఉందో చెప్పు గురూజీ. స్మెల్ ఇట్. చాలా అద్భుతంగా ఉంది నిజంగా. అంటే ఆ ప్లజెంట్, మైండ్కి ప్లజెంట్ వస్తూ ఉంది. అక్కడతో మనము టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది, ఆ పీస్ఫుల్ మైండ్ అట్లా వస్తాం. అక్కడికి ఆపట్లేదు, ఒకసారి నోట్లో వేసుకో. నోట్లో నమ్ము. అవునా, వేసుకోవచ్చా గురూజీ? నమ్ము. ఈ కుంకుమలో ఉన్నది నో కెమికల్ కాబట్టి ధైర్యంగా నువ్వు నోట్లో వేసుకున్నా ఏమి కానీ ఒక కుంకుమ ఏదైనా ఉందంటే ఇదే. నువ్వు వేరే కుంకుమను, మార్కెట్లో ఉన్న కుంకుమను ధైర్యంగా కొన్ని నువ్వు నోట్లో వేసుకో, రియాక్షన్ అవ్వకపోతే నేను అడుగు. అంటే టేస్ట్ కూడా ఉంది గురూజీ. ఇది పసుపే కదా, మనం భోజనంలో వాడమా పసుపు? వాడతాం. పచ్చకర్పూరం వాడతాం. అదే ఆ పచ్చకర్పూరం టేస్ట్ వస్తుంది. మొగలి పువ్వు యొక్క రేకులు ఆరోగ్యమే కదా. నీకు మెంట్ ఇక్కడ అదే కనపడుతుంది. అంటే ఒక మౌత్ వాష్ తీసుకున్నట్లు, ఇంకా కొంచెం ఇవ్వండి గురూజీ అన్నట్లు ఉంది. సర్వత్ర వర్జతే. సో దీంట్లో రెడ్ కలర్ ఎవరికి ఇష్టం ఉన్నట్టు ఇక్కడ చూడండి మీరు. అంటే రెడ్ అయింది చూడు. ఎస్ అంటే మామూలుగా ఇప్పుడు ప్రాక్టికల్ గా కూడా కొన్ని చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మీకు అదే ఇప్పుడు నేను నవీన్కి చూపించాను కదండి, ఇప్పుడు మీకు ఒకటి చిన్న ప్రాక్టికల్ గా చూపిస్తాను చూడండి. రైట్, చాలు. ఇక్కడ చూడండి, నేను ఈ పేపర్తో ఈ యొక్క కుంకుమను ఇలా వేసి నలుపుతున్నాను. చూడండి, దీని కింద వేసేసాను. ఇప్పుడు ఇక్కడ చూడండి ఆ పసుపు యొక్క క్వాలిటీ. ఎస్ అంటే రెడ్ కుంకుమ, మరూన్ కుంకుమ పసుపుకి ఎలా మారింది? పసుపుతో న్యాచురల్ గా తయారైంది కాబట్టి కెమికల్ ఫ్రీ. ఫస్ట్ ఇది వచ్చేసి కెమికల్ ఫ్రీ. ఎస్, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు క్లోజ్ లో, చెయ్యి అనేది కుంకుమ ఏమో రెడ్ కలర్ లో ఉంది, నా చెయ్యి మాత్రం పచ్చగా వచ్చింది. సో ఇక్కడ రెడ్ కుంకుమ, మరూన్ కుంకుమ అద్భుతమైనటువంటి ఒక మొగలి కుంకుమ అంటారు, మొగలి పువ్వుతో తయారు చేస్తుంది. ఇంకొక రకం చెప్పంటే ఆరావళి కుంకుమ అంటారు కొంతమంది. ఇంకొకటి చెప్తారు, దీన్ని బెస్ట్ టు బెస్ట్ కుంకుమగా దీన్ని మనం మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి తయారు చేస్తాం. సరే, హ్యాపీగా పెట్టుకోవచ్చు. దీంతో కంటే కూడా అన్నిటికంటే ఈరోజు వారాహి తెలియని వాళ్ళు లేరు, అందరూ వారాహి పూజను ఎక్కువ చేస్తున్నారు. ఈ మధ్య బాగా ప్రాచుర్యమైనటువంటిది వారాహికిను కుబేరుడికి ఈ యొక్క గ్రీన్ కుంకుమ ఉంది చూసారా, పచ్చకర్పూరం, మొగలి పువ్వు. ఇందులో ఒక 21 రకాలైనటువంటి వనమూలికలు యాడ్ చేస్తాం. ఈ గ్రీన్ కలర్ రావడానికి కారణం ఏంటి? ఇదంతా కెమికల్ కాదు, ఆ వనమూలికలు యాడ్ అవ్వడంతో అది ఆటోమేటిక్ ఆ గ్రీన్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు దానిమ్మ పండు తింటున్నారు, అందులో రెడ్ వేయడానికి ఏమన్నా మనం వేస్తున్నామా? లేదు కదా. అరటిపండు ఆ తొక్క గ్రీన్ గా వస్తుంది. ఎలా వస్తుంది? గ్రీన్ గ్రేప్స్ వస్తుంది. ఎలా వస్తుంది? న్యాచురల్, ప్రకృతిగా వస్తుంది కదా. అలాగే ఆ యొక్క వనమూలికల్లో ఉండడంతో ఈ గ్రీన్ వేసుకోవడం కుబేర కుంకుమ.
ఇది వెరీ రేర్ పీపుల్, సక్సెస్ పీపుల్ మాత్రం దీన్ని ఎక్కువ వాడుతుంటారు. ఇది ఓకే. ఎక్కువ ప్రాచుర్యం కేరళ రాష్ట్రం మరియు తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ దీన్ని వాడుతున్నారు. ఇప్పుడు చాలా మంది ప్రముఖులంతా కూడా ఈ గ్రీన్ కుంకుమ లేకుండా అంటే బయటకు రావట్లేదు. పెట్టుకుంటారా గురు? బ్రహ్మాండంగా మీ చేతితో నాకు ఒకసారి. ఇలా పెట్టుకుంటారు గ్రీన్ కుంకుమ. ఓకే ఓకే. సో ఈ కుంకుమ చూడండి, ఇప్పుడు మీకు చెప్పాను ప్రాక్టికల్ చూడండి, నేను పెట్టాను కానీ ఆగట్లేదు, రాలిపోయింది చూసారు కదా. నేచురల్ కుంకుమ ఎప్పుడు అతుక్కోదండి, రాలిపోతుంది. దీనికి మనం ఏం చేయాలి, పునుగో లేదా దాని ఏమంటారు కొన్ని జవాజ్ లాంటిది ఒకటి పేస్ట్ ఉంటుంది, అలాంటి ఒక పేస్ట్ క్రీమ్ ఇలా పెట్టేసుకుని దాని మీద పెడితే ఆ డే అంతా ఉంటుంది. గ్రీన్ కుంకుమ పెట్టుకొని మీరు వెళ్ళి చూడండి, మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో. ప్రతి పలుకు బంగారంగా ఉంటుంది, ప్రతి చోట సక్సెస్ అనేది ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది, ఐశ్వర్యం, కుబేర కుంకుమ అంటారు దీని. ఇవన్నీ కూడాను చాలా చక్కగా తయారయ్యి వచ్చింది, ఒక అద్భుతమైనటువంటి దాంట్లో మనం ఇస్తున్నాము. కావలసిన వారు కాంటాక్ట్ మిస్టర్ ఎన్టీవీలో సంప్రదించండి. ఎస్ నిజంగా ఏంటంటే గురుగారు, నా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే మీరు ఇవి నేను చెప్పను నవీన్, ఎందుకంటే నా వరకు, నా పరిధి వరకు నేను చెప్తాను. ఇది చెప్తే చూసే వాళ్ళు ఏంటంటే ఏదో బిజినెస్ చేస్తూ ఉన్నారు వీళ్ళు అనేసి అనుకుంటారని చెప్పేసి అన్నారు. కానీ నేను ఏ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానంటే, చాలామంది హిందూ సంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా బొట్టు పెట్టాలి. నేను కూడా ప్రతి శుక్రవారము అమ్మవారిని పూజిస్తాను, పూజ చేస్తూ ఉంటాను. కానీ బొట్టు పెట్టుకోవాలంటే భయపడిపోయి మొత్తం అంతా పూజ పటాలు కడిగినప్పుడు కావచ్చు, మొత్తం అంతా కలరు, చేతి నిండా కలర్ వచ్చేసేస్తూ ఉంది. అది మళ్ళీ ఏంటి, నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా అట్లే కనపడుతూ ఉంటుంది. సో మరి ఇక్కడ ఈ సెన్సిటివ్ పార్ట్ మీద ఈ కలర్ ఉంటే మాత్రం చూడడానికి మరీ ఇబ్బందిగా ఉంటుందని ఆ బొట్టు పెట్టుకోకుండా ఉన్నాను. కానీ నిదానంగా ఏదన్నా పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారికి మనం పూజ చేసినప్పుడు వచ్చే కుంకుమ అట్లా తెచ్చుకొని పెట్టుకుంటూ ఉన్నాం. కానీ అట్లా అవసరం లేకుండా మనకేంటంటే అది ఎప్పుడో వెళ్ళినప్పుడు మనం, కానీ ఇప్పుడు మనం నిత్యం వాడాలి అని అంటే మాత్రం ఇట్లాంటి ఒరిజినల్ కుంకుమ అయితే ఉంది అని చెప్పి గురువుగారు చెప్తున్నారు. దీనికి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. నవీన్, ఇక్కడ ఒక చిన్న ఇది గురువుగారు కాంటాక్ట్ ప్రొవైడ్ చేయడానికి ముందు ఒక చిన్న గురువుగారు, అంటే ఈ ఛానల్ ద్వారా చూస్తున్నారు కదా, మీకు ఒక ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ బంధువులు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి ఏదో తినుబండారాలు, ఏదో వస్తువులు, చాక్లెట్స్, బిస్కెట్స్ వెళ్తారు కదా, ఒక కుంకుమ చిన్న డబ్బా తీసుకుపోయి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిందల్లా మర్చిపోతారు. ఈ కుంకుమ ఎక్కడండి ఇంత అద్భుతంగా ఉందని మీరు అడగకపోతే, ఒక దేవాలయానికి వెళ్తున్నారు, ఆ దేవాలయం అర్చకులకు ఇవ్వండి. ఒకళ్ళకి ఇంటికి వెళ్తున్నారు, ఒక ఇంటికి వస్తున్నారు కదా, ఒక సుమంగళీలు వస్తారు కదా, వాళ్ళకి ఒక గిఫ్ట్గా ఒక కుంకుమ డబ్బా ఇవ్వండి. ఏదో వెండి గిన్నెలు అవి ఇస్తారు, గిన్నెలు డబ్బాలు తీసుకొని సెల్ఫ్ లో పెడుతున్నారు, మళ్ళీ వాళ్ళు ఇంకొకరికి ఇస్తున్నారు, కుంకుమ మాత్రం ఎవరికి ఇవ్వరు. అలాంటిది పెట్టుకుంటారు, అలాంటిది కుంకుమ దానం ఇవ్వండి. అసలు మీరు ఐశ్వర్యంగా ఉంటారు, మీరు ఎందుకు ఇస్తారండి కుంకుమ? వాళ్ళ ఇంట్లో సుమంగళిగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలని కదా ఇస్తున్నారు. తీసుకున్న వాళ్ళు కూడా ఆనందపడతారు, ఆహా వీళ్ళు కూడా సుమంగళిగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలని. ఈ కుంకుమ అనేది ఐశ్వర్యానికి నానుడి, కాబట్టి కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో ఎవరైనా కావాలి అని అంటే ముందుగా మాట్లాడంటే, బయట ఈ వీడియోని మళ్ళీ కట్ చేసి వేరే నెంబర్లు కూడా వేసే బాపతి కూడా ఉంటారు, దొరకదా? ఇవాళ ప్రపంచంలో ఎక్కడ తిరిగి వచ్చినా ఇది నా సీక్రెట్ ఫార్ములా. నా బ్రెయిన్ లో ఉన్నది ఇంకొకరు తయారు చేయలేదు. కలర్ వేసేసి వాళ్ళు కూడా చేస్తారు, కలర్ వేసుకుని అమ్మితే దానికి సుగంధం రాదు కదా. అదే అప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, నాకు ఇది కాపీరైట్ వచ్చింది, నాకేం ప్రాబ్లం లేదు, ఇది మార్కెట్ లో ఎక్కడ దొరకదు, ఇది టోటల్ నా ప్రోడక్ట్. దీన్ని ఎవరు కాపీ చేయలేరు. అందులో కొన్ని ద్రవ్యాలు వేసాం, అది అందరికీ మేము చెప్పాం, ఇప్పుడు 2-3 చెప్పాను, కానీ అందులో ఏం మూలికలు వేసాం, ఏం వేసాం మీకు ఎందుకు చెప్తాం. ఇది మొత్తానికి ఒరిజినల్ కుంకుమ కావాలన్నా, కుబేర కుంకుమ కావాలి అని అన్న కాంటాక్ట్ నెంబర్ని అయితే సంప్రదించండి. థ్యాంక్ యూ. కుబేర కుంకుమ గ్రీన్ గా ఉంటుంది, అద్భుతమైనటువంటి సుమంగళి కుంకుమ రెడ్ గా ఉంటుంది, అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి కుంకుమ మరూన్ కలర్, 3 కలర్లో ఉంటుంది. శ్రీ విద్యా మాయ అన్నట్టుగా 3 అమ్మలకి 3 కుంకుమలుగా ఇచ్చాం. ఇది వస్తూ